బాయ్తారా అల్లరి చేయకు, మంచిగా ఆడుకో, తొందరగా వస్తాం. ఆమె తినేసి పడుకో. శేఖర్ ఉట్టిగా వస్తున్నావు. సీన్ అన్ననే 2 సార్లు తెచ్చిండు క్యాన్లు. ఇందాక అన్నాని ఇప్పుడు తెస్తున్నావా? పడిపోదా అన్నయ్య వెనకాల? కాదన్నయ్య, వైజాగ్ కాలనీలో చూసిల్లు కదా, చుట్టూ టేప్ వేసేస్తే మంచిగా గట్టిగా కదలకుండా ఉంటుందని. వాళ్ళు ఎంత మంచిగా చేసి ఇచ్చిళ్ళు చేపల కూరకి. మొన్నేమో అప్పుడు మా సార్ మాల్లో ఉండి అయినా ఇక్కడ ఉన్నట్టు బీచ్ చికెన్ తల్లికి జై. ప్రతి సంవత్సరం మా కాలనీ నుండి ఫ్రెండ్స్ అందరం కలిసి కార్తీక మాసంలో ఎవ్రీ ఇయర్ వనభోజనాలకైతే ఎక్కడైనా ఒక ట్రిప్ ప్లాన్ చేసుకొని వెళ్తూ ఉంటాము. అలాగే ఈ సంవత్సరం కార్తీక మాసంలో అయితే అలంపూర్ వెళ్తున్నాము, జోగులాంబ టెంపుల్కి. వెళ్ళే దారి మధ్యలో అయితే జడ్చెర్లలో పెద్ద గుట్ట మీద ఉన్నటువంటి స్వయంభుగా వెలిసిన రంగనాయక స్వామి టెంపుల్ ఉందండి. దారిలో ఉంది కాబట్టి మేము ముందైతే స్వామివారిని ఇక్కడ దర్శించుకున్న తర్వాత అలంపూర్ వెళ్తున్నాము. ముందుగా రంగనాయక స్వామి టెంపుల్ మా వాళ్ళు అయితే కొండపైకి ఎక్కుతున్నారు. మధ్యలో ఎవరికి అలసట వస్తే వాళ్ళు కూర్చుంటున్నారు. నేనైతే వాళ్ళకంటే ముందే డ్రాప్ అయిపోయినా. బస్సు పై వరకు రావడానికైతే రోడ్డు మార్గం అనేది ఉంది. మధ్యలో రాళ్ళేవో కొట్టి అడ్డం వేశారు, దాంతో బస్సు పైకి రాలేదు. మధ్యలో ఆపడంతో మా వాళ్ళందరూ ఇంకా ట్రెక్కింగ్ చేసి పైకి వచ్చేసారు. ఇంకా నేనైతే కొండ ఎక్కలేనని చెప్పేసి ఇంకా మధ్యలోనే డ్రాప్ అయిపోయాను. అనుకోకుండా అయ్యప్ప స్వాములు వచ్చారు, వాళ్ళు నాకు పై వరకు అయితే లిఫ్ట్ ఇచ్చారు. మా అమ్మాయికి అయితే కుక్కలంటే చాలా ఇష్టం. బయట కుక్కలు ఏవి కనిపించినా వాటి దగ్గరికి వెళ్తుంది. ఇంకా స్వామివారి దర్శనం చేసుకొని ఫోటోషూట్లు కంప్లీట్ చేసుకొని తిరుగు ప్రయాణం అయ్యాము. కొండ దిగుతుంటే దారి మధ్యలో పరికిపళ్ళ చెట్టు కనబడింది. ఇంకా మా అన్నయ్య అయితే మా అందరికి పరికిపళ్ళు తెంపేసి ఇచ్చారు. కుక్కడపల్లి టిఫిన్ జడ్చర్లలో తింటారు. టిఫిన్స్ అయితే మేము ఇంటి దగ్గరే ఆర్డర్ ఇచ్చి తెచ్చుకున్నాము. మళ్ళీ బస్సు వేరే దగ్గర ఆపి టైం వేస్ట్ చేయడం ఎందుకని ఇంక ఇక్కడ బస్సు ఎక్కడానికి ముందే టిఫిన్లు అయితే తినేసాము. ఇడ్లీ, వడ, సాంబార్, 2 రకాల చట్నీలు. టిఫిన్ తినగానే అందరికీ అయితే నిద్రలు వచ్చేసినాయి. ఒక కునుకు తీసిండ్లు. మార్నింగ్ 5కే బస్సు బయలుదేరింది. నిద్రలు సరిపోనట్టున్నాయి. ఇంకా అక్కడ నుండి అలంపూర్ జోగులాంబ టెంపుల్కి అయితే వచ్చేసామండి. ముందు పుష్కర ఘాట్కి వచ్చి ఇక్కడ స్నానాలు కానిచ్చేసుకొని కార్తీక దీపాలు వదిలిన తర్వాత అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే లోపలికి వెళ్ళాము. గుడి లోపలికి రాగానే ఇక్కడ చాలా శివాలయాలు ఉండడంతో మా వాళ్ళందరూ ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వెళ్ళిపోయారు. ఎక్కడ తిరిగినా ఎవరు మా వాళ్ళు అయితే కనిపిస్తలేరు. ఏడ తప్పిపోయిలో అర్థం కావట్లే. అనౌన్స్మెంట్ అన్నా చేపియాలి. నాతో వచ్చిన వాళ్ళందరూ తప్పిపోయిందండి. ఒక్కదాన్నే ఉన్నాను కరెక్ట్గా దారిలో. వాళ్ళందరినీ వెతుక్కోవాలి, ఏడ తప్పిపోయింది. అమ్మవారి దర్శనం కంప్లీట్ చేసుకొని బయటకు రాగానే ప్రసాదం కౌంటర్ ఉంటుందండి. ఇక్కడ ప్రసాదాలు తీసుకొని ఇక మా వాళ్ళు అయితే షాపింగ్కి వెళ్ళారు అందరూ. ఇక్కడ బుట్టలు చాలా ఫేమస్ అండి, వైరు బుట్టలు. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడే తీసుకున్నాను, అందుకని నేనైతే ఏం కొనలేదు. ఇక వీళ్ళందరూ పూజ బుట్టలు తీసుకున్నారు. అందరూ బాగా ఆకలిగా ఉండడంతో అలంపూర్లో స్టార్టింగ్లోనే మనకు సంగమేశ్వర దేవాలయం వస్తుందండి. అమ్మవారి టెంపుల్కి వెళ్ళడానికి ముందే ఇక్కడ ఖాళీ ప్లేస్ ఎక్కువగా ఉంటుంది, వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఇంక ఇక్కడ భోజనాలు చేద్దామని అయితే వచ్చాము. వంకాయ కర్రీ, టమాటా చట్నీ. ఆంటీ టమాటా చట్నీ, టమాటా చట్నీ ఆంటీ తీసుకొచ్చారు. కొంచెం లక్ష్మీ టమాటా చట్నీ. సీనా
మీరు రవాణా కొంచెం చూడండి ఇటు. వంకాయ కర్రీ, గుత్తొంకాయ. స్వామివారిని దర్శనం చేసుకొని ఫోటోషూట్లు కంప్లీట్ చేసుకొని పక్కనే 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పాపనాసి టెంపుల్కి అయితే వచ్చామండి. ఇక్కడ కూడా చాలా శివాలయాలు ఉంటాయి. అలంపూర్లో ఉన్న శివలింగాలన్నీ కూడా దాదాపుగా అన్ని బ్రహ్మసూత్ర శివలింగాలు. ఈ టెంపుల్లో గురించి ఆల్రెడీ నా ఛానల్లో అయితే వీడియోలు ఉన్నాయండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను. అలంపూర్ జోగులాంబ టెంపుల్, అలాగే పాపనాశిని టెంపుల్, ఇంకొక టెంపుల్ వచ్చి సంగమేశ్వర దేవాలయము, ఇందాక మేము భోజనాలు చేసిన టెంపుల్, సూర్య దేవాలయం, నరసింహస్వామి దేవాలయం గురించి అయితే నా ఛానల్లో వీడియోలు ఉన్నాయండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను, చూడని వాళ్ళు చూడండి. బ్రహ్మదేవుడు ఆయన బ్రహ్మ సరే, మా తలారైతే మంచిగా రాయి, మళ్ళీ జన్మలో ఈ జన్మలో మంచిగా రాయలేదు. ఇప్పుడు ఇండైరెక్ట్ అదే చెప్తున్నావు. ఇక్కడ నుంచి బయలుదేరి దారిలో ఉన్నటువంటి బీచుపల్లి ఆంజనేయ స్వామి దేవాలయం కాడ అయితే ఆగామండి. కిందకి వెళ్ళకండి, లోతుంటది. సాంబార్ తెచ్చేటప్పుడు ఇట్లా చాయ్ ఉంది మాదిరిగా. తలలు వస్తున్నాయని అందరు చాయ్ తాగుతున్నారు. బాచిపోయి అభయ ఆంజనేయ స్వామి దేవస్థానం దగ్గర క్యాంటీన్లోనే టీ తాగుతున్నారు. పిలిచి వాసులు కుక్కడపల్లి నుండి వచ్చి ఇక్కడ తాగుతున్నారు. బజ్జి తింటున్నావా? బిస్కెట్లు అన్ని తినేసింది, ఎంత ఆకలితో ఉందో అది. కార్తీక మాసంలో మా ట్రిప్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే కొత్తగా చూసే వాళ్ళందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.